అంటే ఇప్పుడు ఐఏఎస్ అయితే సార్ నేను ఓకే. నాకు ఒక 2-3 కోట్లు కట్నం ఇస్తారా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకే వస్తుంది. ఒక సివిల్ సర్వెంట్ అయితే వందల కోట్లో ఉంది. మినిస్టర్‌లో లేకుంటే సార్ అంటే క్యూరియాసిటీతో అడుగుతున్నా, తప్పైతే క్షమించండి. ఒక 5 కోట్లు కట్నం ఇస్తారు సార్? 2, 5, 3 కోట్లు కట్నం. దేనికి సార్? అంటే ఇప్పుడు ఐఏఎస్ అయితే సార్ నేను ఓకే. నాకు ఒక 2-3 కోట్లు కట్నం ఇస్తారా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకే వస్తుంది. ఒక సివిల్ సర్వెంట్ అయితే వందల కోట్లో ఉంది. 100 కోట్లో 100 కోట్ల కట్నాలు ఇస్తూ 100 కోట్లు అంటున్నా నేను. 100 కోట్లు కూడా కాదు, కొన్ని వందల కోట్లు. మీరు ఒక సివిల్ సర్వెంట్ అయితే సార్ ఏ అప్లికేషన్ ఫిల్ చేయాలి చెప్పండి? సివిల్ సర్వెంట్ అయితే కొన్ని వందల కోట్లు ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఓకే. ఆల్ సెడ్ అండ్ డన్ మినిస్టర్లో లేకుంటే బిగ్ బిజినెస్ మ్యాన్ క్యూ కడతారు. అండ్ మీరు ఐఏఎస్ అయినారని మీరు పోయి ఒకరి దగ్గర అప్రోచ్ అవ్వనక్కర్లే, ఒక మ్యారేజ్ బ్యూరోకి కూడా పోనక్కర్లే. మీ లిస్ట్ చూసి వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీ పేరెంట్స్కి ఫోన్ కాల్స్ వస్తాయి, పర్స్యూ చేస్తారు. అది కాకుండా ఈ మధ్యలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా మ్యారేజ్ బ్యూరోలాగా కూడా వ్యవహరిస్తున్నాయి. వీళ్ళు కన్సల్టెంట్స్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, పిల్లలకి యాక్సెస్ ఉంటారు. ఓకే. సో వాళ్ళు కూడా మ్యారేజ్ కన్సల్టెంట్స్గా మారారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే యూనో పొలిటీషియన్ కూతురుకో లేకుంటే బిజినెస్ మ్యాన్ కొడుకుకో ఎవరికో సంబంధాలు చూస్తారు. మధ్యలో వీళ్ళ కట్టు కూడా ఉంటుంది ఆ కట్నంలో. కట్ అంటే ఇక అవన్నీ ఓపెన్గా మాట్లాడుకోలేం కానీ సో ఇవన్నీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఫ్యాక్ట్స్ మాట్లాడితే సో అల్టిమేట్లీ టేకింగ్ డౌరీ ఆర్ గివింగ్ డౌరీ ఈజ్ ఇల్లీగల్. బట్ మీరు క్యాజువల్ నోట్లో అడిగారు కాబట్టి ఇట్లాంటివి అవుతున్నాయి. ఇవన్నీ ఫస్ట్ చేంజ్ కావాలంటే సమాజం మారాలి. ఇవన్నీ మారాలంటే మన మైండ్ సెట్ మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. మనము సివిల్ సర్వెంట్ ఎందుకైనామనే ఒక బేసిక్ ఫండమెంటల్ లాజిక్ మన మైండ్లో స్టార్ట్ అయిన డే ఏ మోటివేషన్తో స్టార్ట్ అయ్యామో ఎండ్ వరకు కూడా అదే ఇంటిగ్రిటీతో ఉంటే ఇవన్నీ యావిగేషన్స్కి మనము క్యారీ అవేగాము. ఒక 5 అప్లికేషన్ తీసుకున్నాం. 5 కోట్లు ఎక్కడ సార్? 100 కోట్లు వస్తున్నాయి. అదే సార్ 100 కోట్లు. నాకు తెలిసి ఎంతమంది మనకు కాల్ చేస్తారు సార్. ఓకే. మనకు కాల్ చేస్తారు. నేను ఈ పర్టికులర్ బిజినెస్ మ్యాన్, ఆయన వచ్చిండు కదా మీ దాంట్లో మా కమ్యూనిటీ నుంచి, నేను మాకు 500 కోట్లు ఉన్నాయి, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నది, ఇవన్నీ వస్తుంటాయి. నేను ఐ ఓన్ దిస్ ఫార్మా కంపెనీ. So, one student from MBBS cracked UPSC from your institute. We saw her name. Can you share their contact details? ఇట్లా అడుగుతూ ఉంటారు. ఇలా పిచ్చేంద్రా బాబు అనుకుంటాం కానీ ఇక నడుస్తుంది.